Ladies and gentlemen, welcome to Adiyogi in Coimbatore, Tamil Nadu. దట్టంగా అలుముకున్న మేఘాలు, వాటిని తాకే కొండలు, పైనుంచి జాలువారే జలపాతం, పక్షుల కిలకిలా రావాలు, వాటన్నిటి మధ్యలో ఉన్న ఈ మహాదేవదేవుని 112 అడుగుల విగ్రహం. శివభక్తులు ఎంతో ఇష్టంగా వెళ్ళాలనుకునే ప్రదేశం ఆదియోగి. ఈరోజు మనం ఆదియోగి చూడటం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత ఖర్చు వస్తుంది, వీటన్నింటి గురించి ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఆదియోగి తమిళనాడు స్టేట్లోని కోయంబత్తూరుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆదియోగిని చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్నాయి. నేను ఖమ్మం నుంచి బయలుదేరి గయా సిబిఈ స్పెషల్ ట్రైన్కి బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 750 రూపీస్ వరకు పడింది. జనరల్గా ఖమ్మం టు కోయంబత్తూర్ జర్నీ టైం 22 అవర్స్ పడుతుంది. కానీ నాకు స్పెషల్ ట్రైన్ అవ్వడం వల్ల నాకు 11 గంటల సమయం ఆలస్యమైంది. నేను ఇప్పుడు కోయంబత్తూర్ స్టేషన్కి చేరుకున్నాను. ఇదే మీరు చూస్తున్న కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం గాంధీపురం అనే న్యూ బస్ స్టాండ్కి చేరుకోవాలి. అదే సిటీ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి గాంధీపురానికి వెళ్ళడం కోసం నేను లోకల్ బస్సు ఎక్కేసాను. ఇదే గాంధీపురం లోకల్ బస్ స్టాండ్కు వెళ్ళే బస్సు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి మా ఇద్దరికి కలిపి 12 రూపాయలు టికెట్ ఛార్జ్ చేశారు. ఇదే గాంధీపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి ఆదియోగి వెళ్ళడానికి కానీ ఊటీ వెళ్ళడానికి కానీ మెంబర్ ఆఫ్ బస్సెస్ మనకి అందుబాటులో ఉంటాయి. గాంధీపురం బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్లో ఉన్న రోడ్లో మేము ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 750 రూపీస్ తీసుకున్నారు. ఇద్దరు కలిపి 24 అవర్స్ టైం ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆదియోగికి వెళ్ళడానికి 78 రూపీస్ ఛార్జ్ చేశారు ఇద్దరు కలిపి. వెళ్ళే దారిలో చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. 2 అవర్స్ జర్నీ తర్వాత 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆదియోగిని చేరుకున్నాము ఫైనల్గా. ఈ ఎదురుగా కనిపిస్తున్న టిఫిన్ హోటల్లో టిఫిన్ చేయండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ దోశ ట్రై చేసాము, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆదియోగి మహా స్టాచ్యూని చూడటం కోసం ఇక్కడ నుంచి బుల్కాట్లోనైనా వెళ్ళొచ్చు, లేదా నడిచైనా వెళ్ళొచ్చు. డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. బుల్కాట్లో వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈషా ఫౌండేషన్లో చూడవలసిన ధ్యానలింగం, మహానంది, ఆడవారు స్నానం చేయడానికి చంద్రకుండం, మగవారు స్నానం చేయడానికి సూర్యకుండం ఉంటుంది. లోపల ధ్యానలింగం ఉంటుంది, ఖచ్చితంగా ధ్యానం చేయండి. తర్వాత లింగభైరవి అమ్మవారిని దర్శించుకోండి. లింగభైరవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఫైనల్గా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేయండి. ఈ ఆదియోగి స్టాచ్యూకి బుల్కాట్లో వెళ్ళాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మేము బుల్కాట్ తీసుకొని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ లోపలికి ఎలాంటి కెమెరాస్ అలౌ చేయకపోవడం వల్ల నేను లోపల ఎటువంటి వీడియో తీయలేకపోయాను. కానీ ఎక్కడా కూడా మనకి ఎంట్రీ ఫీజులు కానీ తర్వాత చూడటానికి ఎటువంటి ఖర్చు ఉండదు. కేవలం మనం తాగే వాటర్ బాటిల్ ఖర్చు, తర్వాత మనం తినే ఆహారం ఖర్చు మాత్రమే ఉంటుంది. టెంపుల్ లోపల సాంబార్ రైస్ తీసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ మాన్సూన్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ శివ స్టాచ్యూ దగ్గరే మీ సమయం అంతా గడపండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళే టైం కల్లా లోపల దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రసాదంగా రుద్రాక్ష ఇస్తున్నారు. మీరు వెళ్ళే సమయం కల్లా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. టెంపుల్ లోపలికి బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఎలాంటి అనుమతించరు. కాబట్టి బయట ఉన్న క్లాక్ రూమ్లో భద్రపరచుకోండి, మీకు ఎలాంటి ఛార్జ్ చేయరు. టెంపుల్ లోపల సూర్యకుండం ఉంటుంది మగవారికి, అలాగే ఆడవారికి చంద్రకుండం ఉంటుంది.
అందులో ఖచ్చితంగా స్నానం చేయండి, చాలా బాగుంటుంది. అవి మొత్తం కాపర్ ప్లేట్స్తో డిజైన్ చేసి పడి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది నీళ్ళు. ఖచ్చితంగా స్నానం చేయండి, చాలా మంచి అనుభూతిని పొందుతారు మీరు. ఈషా ఫౌండేషన్ టైమింగ్ మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకే ఉంటుంది. దూరం నుంచి వచ్చే వాహనాలకి చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈషా ఫౌండేషన్ లోపల కూడా రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. టైమింగ్ ఏంటో మాకు సరిగ్గా ఐడియా లేదు. లోపల చాలా బాగుంటుందంట ఎక్స్పీరియన్స్. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తుంటే విన్నాము. ఈవినింగ్ అయింది, లేజర్ షో స్టార్ట్ అయ్యే టైం అయింది. ఒక్కొక్కళ్ళు లేజర్ షో కోసం పడిగాపులు కాస్తున్నారు. చూడండి ఎంతమంది ఎదురు చూస్తున్నారు లేజర్ షో కోసం. కానీ ఎదురుగా వర్షం పడుతుంది. ఈ లేజర్ షో వేస్తారో వేయరో అని ఒక్కొక్కళ్ళు పడిగాపులు కాస్తూ చూస్తున్నారు. ఒక పక్క వర్షం ఎరగదన్నేస్తుంటే లేజర్ షో స్టార్ట్ చేశారు. లేజర్ షో 5 మినిట్స్లోనే పూర్తి అయిపోయింది. ఫుల్గా బస్సు నిండా జనాలు ఎక్కేశారు. లాస్ట్ బస్సు 9 o'clock ఉంటుంది. ఈ 9 o'clock బస్ మిస్ అయిందంటే ఇంకా తర్వాత ఏమీ ఉండవు. ఇక్కడి నుంచి కూడా అరౌండ్ 78 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. నెక్స్ట్ వీడియో ఊటీ ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా చూడండి, చాలా బాగుంటుంది.